పనులు జరుగుతున్న తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి రామాలయంపై దుండగుల దాడి ఖండిస్తూ హిందూ సంఘాలు ఆందోళన నిర్వహించారు. ఇక హైందవులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేవాలయాల్లో ఉత్సవ మూర్తుల విగ్రహాలపై దాడులు నానాటికి పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల్లో నిందితులను పట్టుకోవాలని, లేని ఏడల పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విగ్రహ ధ్వంసానికి పాల్పడిన దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. ఇక్కడ ఉన్నది రామాలయం ఎదురుగా ఒక రాతి ఆంజనేయ విగ్రహం ఉంది. ఇక్కడ జరుగుగా ఈ ఆంజనేయ విగ్రహము ఈరోజు మనందరికీ ఆరాధ పురుషుడైనటువంటి ఒక దేవుడుగా భావించి మన ధైర్యంగా ఇచ్చేటటువంటి ఒక దేవుడుగా భావించేటటువంటి ఒక మన ఆంజనేయ స్వామి హనుమాన్ ఏ దేశము హైదరాబాద్లో కాదు మొత్తం దేశంలో ప్రపంచంలో కూడా హనుమాన్ జయంతి హిందువులందరూ జరుపుకుంటారు. మరి అటువంటి హనుమాన్ ఒక విగ్రహాన్ని రాతి విగ్రహాన్ని రాత్రి పూట కొంతమంది దుండగులు వచ్చి దీన్ని విరగొట్టే ప్రయత్నం చేశారు. విరగించే చేతి విరగొట్టారు, గద్ద విరగొట్టారు. గద్ద కూడా పక్కన పారేసిపోవడం జరిగింది. చెప్పులు కూడా ఆ దుండగులు చెప్పులు అక్కడే ఉన్నాయి. చాలా దురదృష్టశాతం ఏంటంటే ఈ యొక్క సంఘటనలు బాగా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో హిందువుల మనోభావన దెబ్బతీసేటటువంటి కొన్ని శక్తులు ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల పనిచేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ముత్యాలమ్మ గుడి సంఘటన మనం మర్చిపోలేదు. ఈరోజు హనుమాన్ సంబంధించినటువంటి ఒక ఈ విగ్రహము ఏదైతే పగలగొట్టారో దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది. హిందూ దేవాలయాలని, హిందూ దేవీ దేవతల విగ్రహాలని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క విగ్రహాన్ని కూడా కాపాడలేనటువంటి ప్రభుత్వం ఈరోజు హనుమాన్ జయంతిని ఎంత ఘనంగా చేసేటటువంటిగా మన హైదరాబాద్ నగరంలో హనుమంతుడికి కూడా వీళ్ళు రక్షణ ఇవ్వలేదంటే ఈ యొక్క ప్రభుత్వము ఎవరెవరిని పోషిస్తుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు మీ యొక్క ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోని మీరు చేస్తున్నటువంటి ఒక ఈ భుజగించేటటువంటి రాజకీయాలతోనే ఈరోజు హిందూ విగ్రహాల మీద, హిందూ దేవాలయం మీద ఈరోజు మన మీద అటాక్లు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే పోలీసులు ఆదేశించి వెంటనే దుండగుల్ని 24 గంటలు అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ